భీమిలి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. సమాజం కోసము ఓట్లేసిన ప్రజల కోసం ఆలోచించే వారు 10% మంది ఉన్నారు. ఆ 10%లో ఒకరే కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు గారు. ఎంట్రన్స్ లుక్ అదిరిపోయింది కదా అమ్మినేని సురేంద్రబాబు ఇల్లు. అమ్మినేని సురేంద్రబాబు గారు సమాజానికి మంచి చేయాలని ఒక ఆలోచన కూడా ఇక్కడ నుంచే పుడుతుందండి. రోజు కూడా ఇల్లు కట్టడం కాదు, మొక్కల్ని పెంచడం కూడా అదొక కళ, ఒక ఆర్ట్ అంటారన్నమాట. మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చేది అదే కదా. నిజంగా ఇది ఒక మందిరం లాగానే ఉంది. పూజ కదా అనుకుంటారు ఎవరన్నా. ఇక్కడ చూడండి అన్నా, నమస్తే. నమస్తే అన్న. ఎంత దైవభక్తి ఈ స్థాయికి వచ్చినా కూడా ఏమాత్రం తగ్గలేదన్నా. పుట్టుకతోనే వచ్చేసింది దైవం అనేది. మన ఇంట్లోనే కాదు, ఈ అన్ని సైట్ల మీద క్యాల్కులేట్ చేసే పూజకి ఒక 15-20 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ మెటీరియల్ అంతా మొత్తం ఇటలీ నుంచినే తెచ్చా. అక్కడ కూడా అంగు ఆర్భాటాలు అనేవి లేకోకుండా అన్నంతలో చాలా సింపుల్ గా, చాలా అందంగా, చాలా చక్కగా తీర్చిదిద్దబడింది ప్రతి ఏరియా కూడా. ఈ లైబ్రరీ అంతా మొత్తం చాలా సింపుల్ గా, సమాజానికి తన వంతుగా ఏదో కొంత చేయాలి, ఒక మంచి చేయాలని లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో ఇది. అమ్మినేని సురేంద్రబాబుని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున భారతదేశ సర్వకారాన్ని సమగ్రతను కాపాడుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఎలా అనిపించింది అసలు ఆ రోజు మీకు ప్రమాణ స్వీకారం చేస్తుంటే? ఎమోషన్ అనిపించింది. 6 గ్యారంటీలను అలా పక్కదారి పట్టించడానికి ఈ నెయ్యి వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల యొక్క ఆరోపణ. తప్పు చేసి ఎవరి మీద కేసులు పెట్టాలో పెట్టమనండి అంటున్నారు కదా. కేసు పెడితే వాళ్ళతో పాటు ఏదైతే ఈ 5 మందిని చెప్పానో 5 మంది మీద కూడా కఠినమైన చర్యలు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని తీరుతుంది. ఉమామహేశ్వర నాయుడు గారు తిరిగి పార్టీలోకి వస్తానంటే కండవ కప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ముందు రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన కండవ కప్పుకుంటే ప్రజలు చీకొడతారు ఆయన. జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా మీకు అసలు? శ్రీలంక సంబంధించిన ఇన్సిడెంటే. ఏం జరిగింది? అక్కడ షంగ్రీలా హోటల్లో కూర్చొని తింటున్నప్పుడు శబ్దం, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ. ఆ బాంబ్ బ్లాస్ట్ లో అది ఏ రకంగా బతికాము అంటే కూడా ఒక మెరాకిల్. అది భైరవంతిప్ప ప్రాజెక్ట్ నుంచి ల్యాండ్ అక్విజిషన్ కింద గతంలో రాళ్ళు కూడా పాతి పెట్టారు అంతా కూడా. కానీ రైతుల్లో కొంత అపోహ ఏమంటే అప్పటికన్నా కొంత భూమి ఎక్కువ పోయినట్టుగా ఉంది. రాళ్ళు మేము వాళ్ళు నాటారు ముందు పనిచేయడానికి. ఆ రాళ్ళన్నీ కూడా ముందు ప్రభుత్వం అధిపతులే, అంత ఏ ఒక్క సెంటు కూడా ఎక్స్ట్రా పోయేదానికి అవకాశం లేదు. కాంట్రాక్టులు పనులు పొందేదైనా పరిశ్రమలు పెట్టాలని అక్కడికి వెళ్తే ఫస్ట్ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే బంధువులకు, ఎమ్మెల్యే తమ్ములకు, బామలకు కప్పం కట్టాలి. మరి మీ దగ్గర ఏమన్నా కప్పం కట్టాలి? మా ప్రాంతం బాగుపడాలి, 10 మందికి ఉద్యోగాలు రాలి, నేను వాళ్ళకి ఒకటే చెప్పాను. అలాంటి దొంగల్ని మనం జాగ్రత్తగా గమనించి ఆ దొంగల్ని దూరం పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే అక్కడి నుంచి వస్తారో ఈ కంపెనీ వాళ్ళు, వాళ్ళ పైన ఉంటుంది. వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటే అన్ని రకాల కూడా సహకారం ఉంటుంది. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్తారు ఖచ్చితంగా, ఎలాంటి లాభాపేక్ష పెట్టుకోకుండా లేదు. వెల్కమ్. ఇంతసేపు మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు గారి ఇల్లు చూశారు కదా. బెంగళూరులో ఎంత చక్కగా ఉందో. ఒక చక్కటి దేవాలయాన్ని చూపించారు, ఇంట్లోనే ఒక చక్కటి వనాన్ని కూడా చూపించారు. ఒక పచ్చదనంతో కూడుకున్న ఒక మంచి వనాన్ని కూడా మనకు చూపించారు కదా. ఇప్పుడు అసలు సిసలైన కథ అంటే రాజకీయాలు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల పరిపాలన పూర్తయింది. మా మంచి ప్రభుత్వం అంటూ కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు. ఓకే, ఆ కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం సురేంద్రబాబు గారితో అడిగి తెలుసుకుంటాము. సురేంద్రబాబు గారు ఇంతవరకు ఇల్లు చూపించారు, చాలా చక్కగా ఉంది. అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు నా తరపున, మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున అడ్వాన్స్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ మీద మీకు ఎక్సలెన్స్ అవార్డు యూకే గవర్నమెంట్ ఇస్తుంది. ముందుగా మీకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలి. ఎలా అనిపిస్తుంది మీకు అసలు అవార్డు తీసుకోవడానికి? అవార్డు తీసుకోవడం అనేది చాలా గొప్ప అనుభూతి. చాలా హ్యాపీ అయింది నాకు. మా ఎమ్మెల్యే గారికి అవార్డు వచ్చింది కదా, మా జిల్లా ఎమ్మెల్యేకి అనేసి. ఓకే, ఇకపోతే అన్న మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకుండా ఇంకొక ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు హిందువులంతా కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు, ఒక ఆవేదనలో ఉన్నారు, మనోవేదనకు గురవుతున్నారు. హిందూ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ జరిగింది,
మొత్తం జంతు అవశేషాలు, జంతు కొవ్వుతో కూడుకున్న నెయ్యిని తయారు చేశారు అనేది ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. దాని మీద అధికార పక్షం మీరు కూటమి కావచ్చు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రేపు తిరుమల వెళ్ళబోతున్నారు. రేపు తిరుమల ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే దర్శనానికి అలౌ చేస్తామంటున్నారు. ఆయన ఇచ్చే డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఏంటి అసలు ఈ లడ్డూ ప్రసాదం గురించి ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లో మనం చాలా విన్నాం. డెకరేషన్ తిరుమల కొండకు చేసే డెకరేషన్లో కూడా ఒక వేరే మతానికి సంబంధించిన డెకరేషన్ చేశారనేది కూడా విన్నాం. అంటే జగన్ రెడ్డికి ఉన్న దానిపైన. అలాగే ఏదైతే ఉందో వాళ్ళు పరిపాలన చేసినది అక్కడ మీరు ఎవరిని చూసినా ఒక 5 మంది మాత్రమే పరిపాలన చేశారు. అక్కడ ఎవరు పరిపాలన చేశారు? ఒకరు ధర్మారెడ్డి గారు, మన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మరి పోతే జగన్మోహన్ రెడ్డి, ఇలా వీళ్ళు పరిపాలన చేశారు తప్ప టీడీటీని ఇంకెవ్వరూ పరిపాలన చేయలే. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు ఏదైతే ఉందో జంతువులు కొవ్వు కలిపిన దానికి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కొవ్వు కలిపారు దాంట్లో. నిజంగా మా అలాంటి హిందువులు మనోభావాలను దెబ్బతీశారు. నేను చాలా చోట్ల వింటున్నా, చాలా దుర్మార్గంగా ఇది చర్య తీసుకున్నారు, ఇది దుర్మార్గం కలిపారనేది కూడా అందరూ తెలియజేస్తున్నారు. చాలా బాధాకరం ఇది. ఇలాంటి వాళ్ళని మనం కఠినమైన శిక్ష విధించాల్సింది నా కోరిక. ఓకే, మీరు బాగా చెప్తున్నారు. కూటమి నాయకులంతా కూడా ఖండిస్తున్నారు దీన్ని. కానీ ఇంతవరకు ఎవరి మీద కేసులు బనాయించలేదు. ఇదంతా కూడా 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేక రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తున్నారు. అది పక్కదారి పట్టించడానికి, 6 గ్యారెంటీలను అలా పక్కదారి పట్టించడానికి, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించడానికి ఈ లడ్డూ వ్యవహారాన్ని, ఈ నెయ్యి వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల యొక్క ఆరోపణ. ఇంత తప్పు చేసి కేసులు పెట్టమనండి, ఎవరి మీద కేసులు పెట్టాలో పెట్టమనండి అంటున్నారు కదా. కేసు పెడితే వాళ్ళు తప్పించుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానికి అన్నీ మొత్తం ఒక నిర్ధారణ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆల్రెడీ నిర్ధారణ అయింది అది ఆ లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిపారని. ఎక్కడ ఏమేమి సందర్భాల్లో కలిపారు, ఎలా కలిపారు అనే దాని మీదనే జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మీరు అడుగుతున్నారో వాళ్ళపైన కేసులు కూడా పెడతారు. వాళ్ళు అంత ఈజీగా వదలరు. వాళ్ళతో పాటు ఏదైతే ఈ 5 మందిని చెప్పానో 5 మంది మీద కూడా కఠినమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని తీరుతుంది. అది ఊరినే అట్లా వదిలేసి ఏదో చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడు. మీరు ఇంతవరకు కూడా ఏది కూడా అనవసరమైన ఆరోపణ ఎప్పుడు కూడా ఎవరి మీద చేయలేదు. అంటే అంత పెద్ద తిరుమల దేవస్థానం మీద, భక్తుల మనోభావాల మీద ఒక నాయకుడు, అంటే 74 ఏళ్ళ వయసులో ఉన్న ఒక నాయకుడు, గొప్ప నాయకుడు చెప్తున్నా అంటే అది నిజంగా అందరూ కూడా అది నమ్మాల్సిందే. ఆయన ఎప్పుడు కూడా అవసరం లేదు ఒక దేవుని పైన అబద్ధాలు చేసి రాజకీయం చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ కుటుంబం కానీ అసలు లేదనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంత పట్టుబడుతున్నారు, ఎందుకంటారు? అది మన చట్టంలో ఉంది కదా, హిందూ కొత్తగా రావడం లేదు కదా. ఆయన చాలా సార్లు వచ్చారు తిరుమలకి, ఇప్పుడు వచ్చి మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు? అవును, గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఆయనే పరిపాలన, ఆయన మీరే చూశారు, చీకటి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఎవరు మాట్లాడడానికి లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడడానికి లేదు. అందుకోసమే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు అంటే ఆ తీర్పు అనేది చిన్న తీర్పు కాదు. మొత్తం అంటే 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చాయి, వాళ్ళకి 11 స్థానాలకు పరిమితం చేశారంటే పూర్తిగా చీకటి పరిపాలన, పూర్తిగా కొంతమంది చేతుల్లోనే ఈ ప్రభుత్వం నడిచింది. సరే, అదంతా చీకటి పరిపాలన. ఇప్పుడు వెలుగులు నింపడానికి మీరు వచ్చారు. ఎలా ఉంది 100 రోజుల పాలన? మా మంచి ప్రభుత్వం అనేసి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. మరి 100 రోజుల పరిపాలన గురించి ఎలా ఉంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అవి కాకోకుండా అమలు చేసే సంక్షేమ పథకాలు, ఈ 100 రోజుల పరిపాలన అమ్మిల్లేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం కోసం ఏం చేశారు? కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలందరి దగ్గర కూడా నేను ప్రతి చోటుకి వెళ్ళడం జరిగింది. ప్రజల సమస్యలు తెలుసుకున్నా, ఎక్కడ వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా మనం పరిష్కారం చేయాలని దాని మీద బాగా ఆలోచన చేశాం. ఈ ఏదైతే ఉందో ఫస్ట్ డిఎస్సికి సంబంధించి మనం ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టాలి. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఉంటారు. రూరల్ ఏరియా, కర్ణాటక బార్డర్. వాళ్ళు వేరే చోటుకు పోయి చదువుకోవాలంటే కూడా ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి అనుకూలించవు. ఒక్కొక్క వ్యక్తికి చదువుకోవాలన్నా కూడా డిఎస్సికి సంబంధించి ఒక 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సరే, ఎందుకు మనం పెట్టకూడదు అని చెప్పి ఒక నోటిఫికేషన్ మాదిరి అనౌన్స్ చేశాను. అసలు నాకే ఆశ్చర్యమైంది. 1300-1400 మంది అప్లికేషన్ ఇచ్చారు. 1150-1200 మంది జాయిన్ అయిపోయారు.
అసలు కిటకిటలాడేటట్టు జాయిన్ అయిపోయినారు ఆ పెద్ద హాల్లో. దానికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ చేసి అరే నేను మంచి పని ఉచిత చేస్తా, భోజనం కూడా పెట్టారట కదా. భోజనం అసలు కూడా. ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు అది? అంటే వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అక్కడికి వస్తున్నారు. వాళ్ళు అక్కడ పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బందికరంగా, లేదా వాళ్ళ ఇంటికి పోయి అంత 1100 మంది ఒకేసారి కళ్యాణదుర్గం పట్టణంలో వెళ్తే ఏ హోటళ్ళు వాళ్ళకి అనుకూలంగా హోటళ్ళ పక్కన అసలు డిఎస్సికి సంబంధించి నిరుద్యోగ యువతి యువకులకు ఒక కోచింగ్ సెంటర్, ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడు నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు ఇది అనంతపురం జిల్లా రాజకీయ చరిత్రలో. నాకైతే ఏదైతే డిఎస్సి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, ఆయన మొదటి సంతకం చేశారు. ఆ పోస్టులు 16,000 పోస్టులు, 17,000 పోస్టులు ఉన్నాయి. మన జిల్లాకు కొన్ని పోస్టులు కేటాయించారు. ఆ పోస్టుల్లో కనీసం నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లేకపోయినాడు, మాకు ఇన్ని రోజుల నుంచి డిఎస్సి రాలేదు, మాకు ఆర్థిక సంస్థలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాం, చాలామంది నిజంగా మహిళలు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా, మాకు కావాలని చెప్తే ఆ సందర్భం నాకు గుర్తొచ్చింది. అరే మనం ఖచ్చితంగా ఉచిత కోచింగ్ సెంటర్ ఎందుకు పెట్టకూడదు, మంచి ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి అన్ని రకాలుగా ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది తెచ్చి పెడదామనే దాని మీద. ఆ ఫ్యాకల్టీ కూడా అద్భుతమైన ఫ్యాకల్టీ, వాళ్ళకు కూడా మంచి ఫ్యాకల్టీ తెచ్చి వాళ్ళకు కూడా మంచి పేమెంట్ కూడా మంచిగా ఇచ్చి ప్రజలందరూ కూడా, అంటే ఎవరైతే డిఎస్సి కోచింగ్ తీసుకునే విద్యార్థులందరూ కూడా ఉపయోగపడేటట్టు చేసాం. వాళ్ళలో ఉన్న మనోధైర్యాన్ని కూడా నింపాం వాళ్ళందరికీ కూడా. ఓకే, వాళ్ళు పడే ఆనందాన్ని కళ్ళారా చూశాను. నేను అంటే ఇంత గొప్ప పని చేయడం చాలా మంచిదే అనిపించింది నాకు. ఇంతమంది నేను చూశాను అసలుకి ఆదాయం అని పరిగెత్తుతున్నారు, డబ్బు 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 అనేసి. కానీ అమ్మినేని సురేంద్రబాబు గారు మాత్రం వచ్చిన వెంటనే ఉచిత డిఎస్సి కోచింగ్లంట, నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడము, ఇలా మొత్తం మెటీరియల్తో సహా మీరు పంపిణీ చేస్తూ ముందుకు పోతున్నారు. అంటే మీకు డబ్బులు అంత ఎక్కువైనాయా? మీకు డబ్బు అంటే చేదేమన్నా వ్యాపార మార్గాలు ఏమైనా చూసుకోలేదా? నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, ప్రజలతో ఉండడానికే నేను అక్కడికి వచ్చాను. ప్రజలు ఎన్నుకుంటే మనం ఏదైతే ఈ రాజ్యాంగంలో ప్రజల కోసం పనిచేస్తేనే మనం కరెక్ట్గా వాళ్ళకి ఏదైతే చేయగలుగుతామో అది పోతామనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నేను వ్యాపారం చేసి సంపాదించాలంటే నా వ్యవస్థ ఉంది, అది సపరేట్. నేను ఆ రకంగా సంపాదిస్తాను, కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. కానీ ఇంకో రకంగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టి సంపాదించే నా ఆలోచన ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాదు, రాబోదు కూడా. అది చాలా మంది కూడా మీరు అంటున్న అంతమంది ప్రజలకు సేవ చేయడానికి వస్తారు, సేవ చేయడం పక్కన పెట్టి గెలిచిన తర్వాత షేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నాకు ఒకరి గురించి తెలీదు. ఓకే, నేనైతే ప్రజలకు సేవ చేస్తాను. ఏది చిన్న పొరపాటు జరిగినా కూడా నా మనసు కూడా ఒప్పుకోదు. తెలియకోకుండా ఏదైనా తప్పు జరిగినా కూడా నేను ప్రజలకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంటాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు మీరు రాజకీయాలకు వచ్చారు, అదే మీ వృత్తిలో మీరు దృష్టి పెట్టి ముందుకు పోతేగిన 100 కోట్లు 200 కోట్లు సంవత్సరానికి సంపాదించవచ్చు. కానీ ఇక్కడ మీరు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల లాస్ కావడం లేదు మీకేమి? నాకు లాస్ అనే దానికన్నా ప్రజలకు నేను సేవ్ చేస్తాననే సంతృప్తి ఎక్కువ ఉంది. ఓకే ఓకే, పూర్తిగా వ్యవస్థను ఎట్లా ఏ విధంగా దాన్ని రూట్లోకి తెచ్చుకోవాలనే వ్యవస్థ వేరు, కానీ నేను సంతృప్తి పడతాన్న వ్యవస్థ ఇక్కడ వేరు. ఇక్కడ ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి, ప్రజల కోసమే వచ్చాం కాబట్టి ఈ కర్తవ్యం నేను పూర్తి చేయగలిగితే నాకు అంతకన్నా సంతృప్తి ఇంకేం లేదు. మీరు అన్నారు గతంలో ఎన్నికలకు ముందు నేను గెలిస్తే జూనియర్ కాలేజ్ తీసుకొస్తాను, డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి చేస్తాను, ఆసుపత్రి అభివృద్ధికి నేను సహకరిస్తాను, డంపింగ్ యార్డ్ ఏర్పాటుకి అన్నాను. అవన్నీ ఎంతవరకు వచ్చాయంటారు? ఆ ప్రక్రియ అంతా కూడా ఎంతవరకు వచ్చిందంటారు? జూనియర్ కాలేజ్ వరకు మనం ఆల్రెడీ నేను ఆ ప్రక్రియ స్టార్ట్ చేశాను. మన ముఖ్యమంత్రి గారు కలిసి కూడా జూనియర్ కాలేజ్ అడిగాను. అది కూడా త్వరలో కొంత నిధులు తెలుసు కదా, మన రాష్ట్రాన్ని ముందున్న ముఖ్యమంత్రి దివాళా దయచిపోయారు. సో ఇంకా అంతా వాళ్ళు సర్దుతున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగాయి, ఏం జరిగాయి దాంట్లో ఉన్నారు. అది అయిన తర్వాత నేను అడిగిన దాన్ని ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. జూనియర్ కాలేజ్ ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఏదైతే మీరు అడుగుతున్నారో డంప్ యార్డ్ గురించి చెప్పారు, ఆ డంప్ యార్డ్ అనేది నిజంగా 30 ఏండ్ల సర్వీస్లో కళ్యాణదుర్గం పట్టణంలో అసలు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండ్లు చుట్టూ ఉన్నాయి, నడి ఒడ్డునుంది. అంటే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కూతవేటు దూరంలో ఉన్న డంప్ యార్డ్ అది నేను ఎన్నికల్లో రోజు చూస్తూ పోయేవాడిని. ఎన్నికల్లో నాకు హామీ అది ఇవ్వకపోయినా నా మనసులో పడిపోయింది, అరే ప్రజలకి ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారే, దుర్వాసన వస్తుంది. అంటే అంత మంట పెడితే ఇళ్లలో పొగ వస్తే ఆ పొగ ఇండ్లలో పిల్లలు దాంట్లో చేరి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. దీన్ని ఏదో రకంగా దీన్ని తొలగించాలని నా మనసులో ఆ రోజు అనుకున్నా. ఎన్నికైన తర్వాత మున్సిపల్ కమిషనర్ వచ్చిన తర్వాత ముందు
2 నెలలు వేరే కమిషనర్ ఆయన ఉందామా పోదామా అన్నట్టు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వరకు మనం కూడా ఏం పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ కమిషనర్ పిలిచి చెప్పాను, ఈ డంప్ యార్డ్ని అయితే ఏదో రకంగా మనం క్లీన్ చేయాలి. ఎన్ని రోజులు నీకు సమయం కావాలి, ఏం కావాలి? సార్ నాకు ఈ మిషనరీ కావాలి, నాకు సమయం 2 నెలలు ఇస్తే మిషనరీ వచ్చిన తర్వాత నేను మొత్తం ప్లేన్ ల్యాండ్ చేసి ఇస్తాను అన్నాడు. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, దాని గురించి ఏ ఆలోచన లేదు, నేను అన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేశాను. వర్క్ కూడా 3 రోజుల క్రితం స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఏదైతే ఉందో ఆ స్థలం 4 ఎకరాల 70 సెంట్ల స్థలం, వాల్యుబుల్ మున్సిపల్ స్థలాన్ని అసలు రక్షణగా దానికి ఏం కావాలో అన్నీ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందికి గురైనారు. అక్కడ ఉన్న చాలామంది రోడ్లలో బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ, చాలామంది మెకానికల్ రకరకాలుగా ఉండి, మున్సిపల్ ఆఫీస్ కూడా సరైన స్థలంలో లేకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నిటి కూడా ఒక ప్రణాళిక తయారు చేసి ఏ రకంగా దాన్ని డెవలప్ చేయొచ్చు, ఏ రకంగా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టు చేయొచ్చు అనే దాని మీదనే ఒక రూపకల్పన చేస్తున్నా. ఖచ్చితంగా అందరినీ కూడా కూర్చోబెట్టి అందరినీ అధికారులని అలాగే మా పార్టీ ప్రజలు పట్టణ ప్రజలు అందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక తయారు చేసి ఆ రకంగా చేస్తాను దాన్ని కూడా. జబ్బు చేసి ఆర్డిటి ఆసుపత్రి చెప్తే ప్రభుత్వ ఆసుపత్రి పెద్దగా దవాఖానా పెద్దగా పనిచేయడం లేదు అక్కడ. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి స్ట్రెంథన్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పిలిపించాము. డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ మన మంత్రి గారు కూడా, ఆరోగ్య శాఖ మంత్రి కూడా మన జిల్లాకు సంబంధించిన వ్యక్తే సత్యకుమార్ యాదవ్ గారు. ఆయన కూడా ఏం కావాలన్నా కూడా నీకు చేసి పెడతానని చెప్పారు. హాస్పిటల్స్లో కూడా అభివృద్ధి అయింది. ముందు మనకు ఇంజెక్షన్ ఉండేది కాదు, అంటే ఏదైనా హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్ రిలీఫ్కి మన దగ్గర ఎక్కడ కూడా ఉండేది కాదు, చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. ఇప్పుడు అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కళ్యాణదుర్గం హాస్పిటల్లో. ఇంకా కూడా మెరుగైన వైద్యము, రకరకాలకు కూడా ఏ సహకారం కావాలన్నా, ఏ విధంగా కావాలన్నా గవర్నమెంట్ నుంచి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తా. చాలామంది పేషెంట్లు, మీరు కూడా లాస్ట్ టైం నీకు చెప్పాను, అక్కడ చాలామంది క్యాన్సరు, లివరు, కిడ్నీ రకరకాలుగా పేషెంట్లు చాలామంది ఉంటారు. 100 మంది అసలు ఒకే రోజు మొన్న 4 రోజుల క్రితం 6 మంది వచ్చారు క్యాన్సర్తో సంబంధించి. 6 మందిని కూడా నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించి వాళ్ళు అక్కడి నుంచి రికమెండేషన్ లెటర్ ఇచ్చేసి బసవతారకం పంపించారు. అదొక రిలాక్స్, చాలామంది ఆనందంగా ఉన్నారు. సార్ అందరూ వచ్చి మొక్కుతున్నారు, సార్ మేము చాలా ఆనందంగా ఉన్నాం, మంచి సర్వీస్ అయింది, మేము బెంగళూరుకు పోలో తెలియదు, తిరుపతి పోలో తెలియదు, కర్నూలు పోలో తెలియదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, మీరు నిజంగా బాగా దగ్గరుండి ఫాలోఅప్ చేస్తున్నారు. పోయే వాళ్ళకు కూడా నేను 5,000 రూపాయలు ఛార్జీకి వాళ్ళు ఖర్చులు ఇచ్చి పంపుతాను, మీరు ఆడ పోయి ఆ హాస్పిటల్లో ఉండండి, ఇంకా ఏమైనా అవసరమైతే వచ్చి ఎవరైనా సహాయం చేస్తారు. అంత బీద ప్రాంతం అది, చాలా బీద ప్రాంతం. మనం ఒక చెయ్యూతనిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా తిరిగి వస్తే 100 ఏళ్ళు వాళ్ళు బతికే శక్తి వాళ్ళకి భగవంతుడు ఇస్తాడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు ఆర్థికంగా ఎంత ఎత్తుకెదిగినా చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న కోరిక ఉండింది, అడుగు పెట్టారు అసెంబ్లీలోకి. ఒక్కసారి అడుగు పెట్టినప్పుడు ఏమనిపించింది అసలు మీకు? నేను రైతు కుటుంబంలో వచ్చాను. మా నాయన ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు? అరే అందరూ బాగుండాలా, మీరు మా కంపెనీ స్థాపించినప్పుడు కూడా మా నాన్న మధ్యలో వచ్చాడు. ఒక వ్యక్తి అంటే లేదు ఆ వ్యక్తిని కూడా తీసుకోండి, మీరు కలిసి పెట్టండి, నేనేమన్నా ఆర్థిక సాయం కావాలంటే తెచ్చి ఇస్తాను, పెట్టుకోండి అని. మా నాయన సహకారము, అలాగే మా మామ వాళ్ళు రాకెట్లు అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సహకారంతో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. నా పార్ట్నర్లుగా ఎవరైతే రాజగోపాల్ ఉన్నాడో నాకు చాలా, ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి మిత్రుడు, 26 ఏళ్ళ నుంచి భాగస్వామి, ఈరోజు కూడా ఇంకొక వెంకటేష్ అనే ఇద్దరు, మహిధర్, ఇట్లా అందరం కూడా గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్లో ఎవరికి కూడా ఏ రకమైన మనస్పర్ధలు రాకోకుండా గ్రూప్ లీడర్గా నేను ముందుండి అందరినీ నడిపి ఈ స్థాయికి తీసుకొచ్చాం మా కంపెనీని. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా మీ స్నేహితులందరూ కలిసి ఇంత అన్యోన్యంగా ఉన్నారు, ఎలాంటి పొరపచ్చాలు లేకోకుండా, అంటే అసలు చాలా గ్రేట్. ఎలా సాధ్యం అంటే అసలు నాకు మనిషికి ఏం కావాలా? నిజాయితీ కావాలి. అందరిలో ఆ నిజాయితీ ఉంది, అదే చాలు. అంటే అరమరికలు లేకోకుండా ఇంత క్లోజ్గా, ఈరోజు మీరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఎమ్మెల్యే అయినట్లుగా మిమ్మల్ని మీరు ఆ రోజు పోటీ చేస్తే కూడా వెనకుండి వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తూ, వ్యాపారాన్ని ఒకవైపు వాళ్ళు చూసుకుంటూ, రాజకీయంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, అరే ఇలా పెట్టుబడి ఇంత రాజకీయాల్లో తీసుకు తగలేస్తున్నాడు ఈయన డబ్బులు, మాకంత ఇక్కడ నష్టం జరుగుతుందని కూడా ఎక్కడ కూడా వాళ్ళంతా కూడా అలాంటి భేషజాలకు పోకోకుండా మీ వెంట ఉన్నారంటే నిజంగా అలాంటి స్నేహితులు మీకు దొరికినందుకు మీరు అదృష్టవంతులని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నా అదృష్టమే, వాళ్ళు నాకు స్నేహితులుగా పార్ట్నర్లుగా నాకు దొరకడము. నేను కూడా అలాగే చాలా త్యాగాలు నేను కూడా చేసుకున్నా, ఒకరికొకరు అందరం కూడా. నేను కుటుంబం కన్నా ముఖ్యంగా కంపెనీని బాగా చూసుకున్నా.
కుటుంబం ఎటు బాగుంటుంది నేను బాగుంటే. కరెక్ట్. కాబట్టి కంపెనీ బాగుంటే నేను బాగుంటా, కుటుంబాలు అన్నీ బాగుంటాయి. ఓకే. కాబట్టి ఫస్ట్ దాన్ని బాగా వేద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను. అదే ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగితే కళ్యాణ్ దుర్గాన్ని కూడా ఒక కుటుంబం చేసుకున్నారా? ఖచ్చితంగా చేయాలా. ఓకే. నేను అదే చెప్తున్నా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా అదే చెప్తున్నా, కలిసి రండి, కలిసి ముందుకు వెళ్దాం. ఓకే. దీంట్లో మీరు పార్టీ భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దండి. ఓకే. మీలో చాలా మంది అభిమానించే బుద్ధి ఉంటుంది, దాని గురించి అరే మంచివాడు అనేది బయటకు వచ్చేసేయండి. ఓకే. ఆ మంచితనాన్ని బయట జనాలు చూపిస్తే మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది వస్తారు. మన ప్రాంతం బాగుపడుతుంది, అంతవరకు నా భరోసా ఇస్తున్నా మీకు అని చెప్పి కూడా చెప్తున్నా. మరీ మంచితనం ఎన్ని రోజులు అని ఆలోచిస్తున్నాము. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ ఏరియా నియోజకవర్గ పరిధిలో సబ్స్టేషన్లు కొత్త నిర్మాణాలు చేసినప్పుడు ఆపరేటర్ పోస్టులు వస్తాయి. వాటికి ఉన్న డిమాండ్ దేనికి లేదండి. ఇప్పుడు నాకు తెలిసి నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఫ్రీగా ఇచ్చారు అన్నది నేను వినలేదండి. ఎవరికైనా ఈరోజు 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు పలుకుతుంది ఆ పోస్టులు. డబ్బులు లేనిది ఎవ్వరికి కూడా ఆ పోస్టులు ఇవ్వడం లేదు, అమ్ముకుంటున్నారని దాన్ని. అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. కానీ ఒక కళ్యాణ్ దుర్గంలో మాత్రము నిజంగా అర్హులైన వాడికి, పేదవాడిని గుర్తించి రూపాయి కూడా తీసుకోకోకుండా ఆపరేటర్ పోస్టులు ఇస్తున్నారంట కదా. ఎలా సాధ్యమవుతుందండి అది? ఇప్పుడు డబ్బు సంపాదించేదానికి మనం అక్కడికి వెళ్ళా. నిజంగానే చెప్తున్నా కదా, వాళ్ళు 8 లక్షలు 10 లక్షలు ఇచ్చారని మాజీ మంత్రికి రకరకాల వ్యక్తులకు ఇచ్చారని చెప్పి మాకు కూడా చెప్పారు. ఒకటి లెక్కేసుకోండి, వాడు 20,000 22,000 అతను 22,000 వస్తుంది. 22,000కు 10 లక్షలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు కావాలా అతనికి ఆ 10 లక్షలు తీరడానికి? అంటే మనం వాడి జీవితాన్ని నాశనం చేయడానికే 10 లక్షలు తీసుకోవాలి తప్ప వాడిని బాగు చేయడానికి ఆ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, నేను తీసుకోవడం కాదు, అసలు అధికారులు కూడా ఎవరైతే నేను పంపించి మీరు చేర్చుకోండి పలానా వ్యక్తిని అంటే వాళ్ళు కూడా ₹1 తీసుకోకుండా చేర్చుకోవాలి. చాలా ఒక అధికారులు కడుపు కొడుతున్నారు మీరు. కాసుకుంటారండి డిఈలు వాళ్ళందరూ కూడా కాసుకుంటారు, ఆపరేటర్ పోస్టులు అమ్మేస్తారండి అవి. వాళ్ళ కడుపు కొడుతున్నారు మీరు. కాదు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి కుటుంబాలు ఉన్నాయి, మంచి రకంగా అన్ని రకాలుగా వాళ్ళు బాగున్నారు. బాగలేనిది మన ప్రజలే, దానికి సంబంధించిన వ్యక్తులే కదా. వాళ్ళని బాగు చేయాలి కదా. వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనేది కాదు. వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తుంది వాళ్ళు పని చేసుకోవడానికి. వచ్చి రాగానే డిఎస్ ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టారు. ఎవరు ఎవరు అధికారంలో ఉన్నా కూడా కళ్యాణ్ దుర్గం పట్టణంలోని ఈ డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకున్న పాపాను పోలేదు. ఫస్ట్ మీరు దాన్ని తీసుకుని దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. అన్ని విషయాల్లో చొరవ తీసుకుని అవినీతి అనే మాటకు ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఇంత చేసినా ఎక్కడో క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది అని వినపడ్డాను. ఏంటంటే గతంలో ఉన్న బీసీ గోవిందప్ప కావచ్చు, శారదమ్మ కావచ్చు, ఉన్న హనుమంతరాయ చౌదరి కావచ్చు, వీళ్ళతో కలిసినంత స్వేచ్ఛగా సురేంద్రబాబు గారిని మేము కలవలేకపోతున్నాము అని ఎక్కడో కాసింత అసంతృప్తి ఉంది అని విన్నాను. ఎందుకంటారు? అది ఉందంటారా? అది పూర్తి అబద్ధం. ఓకే. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు, స్వచ్ఛందంగా డైరెక్ట్గా వస్తున్నారు. నాయకులు ఉన్నా లేకపోయినా ప్రజలు వస్తున్నారు, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ కోసం ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయి, ఎప్పుడు కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా. అన్ని అసంతృప్తి కాదు అది. అది ఇంకో అంటే కొంత ఒక వ్యక్తులు ఏండ్ల తరబడి వాళ్ళని చూశారు, ఇప్పుడు నన్ను చూస్తున్నారు. నన్ను ఇంకా 6 నెలల నుంచే చూస్తున్నారు కదా. 6 నెలలు కూడా కాలేదు. 6 నెలలు కూడా కాలేదు అంటే ఎన్నికల్లో 3 నెలలు, తర్వాత 3 నెలలు అనుకుంటే కూడా 6 నెలలు అవుతుంది. నన్ను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నన్ను ఇంకా వాళ్ళు గుర్తించేదానికి, కొంతమంది ఎవరైనా గుర్తించేదానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఎవరు కూడా నా మీద వ్యతిరేకత అనేది ఉండదు. కొంత నాయకుల్లో ఏదైనా ఉందనుకునే దానికి కూడా అవకాశం లేదు. నేను వాళ్ళ కడుపు కొట్టింది ఏదైనా తింటా అంటే కదా వాళ్ళకి. అలాంటి ఆరోపణలు ఎక్కడ లేవు. నేను ప్రత్యక్షంగా చాలా మందికి ఫోన్లు చేసి అడిగాను, ఎక్కడ కూడా అవినీతి అనేది లేదు. అధికారులందరికీ కూడా స్ట్రిక్ట్గా చెప్పారు, ఏ ఒక్కరు కూడా డబ్బులు సంపాదించుకొచ్చి మాకు ఇవ్వాల్సిన పని లేదు, మీ పనులు మీరు చేయండి. సమస్యలతో మీ దగ్గరకు వచ్చిన ప్రజలు 1-2 రోజుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కరించి పంపండి, మళ్ళా మా దగ్గరికి రాకూడదు, మాకు ఎవ్వరు డబ్బులు సంపాదించాలి, మీరు డబ్బు తీసుకోవద్దండి, మాకు డబ్బు తెచ్చి ఇవ్వద్దండి అని ఖచ్చితంగా చెప్పారని చాలామంది చెప్పారు. అయితే ఒక్కటే ఏంటంటే, మాకు కాస్త అందుబాటులో ఉన్న తక్కువ వాళ్ళ అల్లుడు బామర్దులు వాళ్ళే చూసుకుంటున్నారు, నాయకులంతపై వాళ్ళని వెళ్ళి కలవాలంటేనే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఒకటి తీసుకోండి, మీరు చాలా మంది ప్రజలు వస్తుంటారు, ప్రజల పరిష్కారం చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయాలంటే నా అల్లుడు రూపంలో ఉండొచ్చు, మా నాయకుల రూపంలో ఉండొచ్చు, సమస్య పరిష్కారం కావాలి అక్కడ. ఆ సమస్య పరిష్కారం చేయడంలో నా తరపున నేను ఎంతో బిజీగా ఉన్నప్పుడు నా తరపున వాళ్ళ దగ్గర ఉండి పరిష్కరిస్తారు. లేకుండా మీ దృష్టికి ఏమైనా మా వాళ్ళు ఏదైనా అవినీతి చేసినట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అది లేదులేండి. అవినీతి చేసినట్టు నా దృష్టికి వచ్చినా
వాళ్ళని ఎవరిని కూడా మనం క్షమించే ప్రసక్తే లేదు. ప్రజలకి ఎప్పుడు కూడా సర్వీస్ చేయడానికే మనం ఉన్నాం తప్ప వేరే రకం కాదు. ఇక్కడ ఇంకొక కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకొక విషయం కూడా నా దృష్టికి వచ్చింది. అది రైతులకున్న అపోహను మీరు తొలగించాలి. ఇది ఏంటంటే భైరవాంతిప్ప ప్రాజెక్ట్ నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు దాదాపు 90 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. అదంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ కింద గతంలో భూసేకరణ చేపట్టారు. అదంతా కూడా రాళ్ళు కూడా పాతి పెట్టారు అదంతా కూడా. అది కానీ కాలక్రమేణా ఆడంతా ఎదుగుతో మొత్తం కూడా రాళ్ళన్నీ కూడా భూమిలో కలిసిపోయాయి, కొన్ని మాయమైపోయాయి, రాళ్ళు కలిసిపోతే ఇప్పుడు రైతులంతా కూడా మళ్ళీ దాన్ని సాగు చేసుకుంటున్నారు. అయితే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ హద్దులు నిర్ణయించి రాళ్ళు పాతించారు అంటున్నారు. మంచి పనే ఇది, హద్దులు నిర్ణయించడము, రైతుల భూమి ఒక ఇది కూడా పోకుండా. కానీ రైతుల్లో కొంత అపోహ ఏమంటే అప్పటికన్నా కొంత భూమి ఎక్కువ పోయినట్టుగా ఉంది అన్న అపోహలో ఉన్నారు. ఇదంతా కూడా ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి చేశారా, అలాంటి ఎమ్మెల్యే గారే చేశారా? ఇది కరెక్ట్ కాదు. ఏదైతే మనకు హద్దులు ఏర్పరుస్తారో ఆ హద్దుల ప్రకారమే రైతులది తీసుకుంటాం. ఒక్క ఇంచు కూడా రైతులు నష్టపోకూడదు ఎక్కడ కూడా. ముఖ్యంగా నా ప్రాంతంలో రైతులందరూ కూడా వాళ్ళ భూమి వాళ్ళు ఎంతైతే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చారో అది మాత్రమే పోతుంది తప్ప ఏ ఒక్క సెంటు కూడా ఎక్స్ట్రా పోయేదానికి అవకాశం లేదు. అలాంటి పని జరిగేదానికి అవకాశం లేదు. వాళ్ళు ముందు ఏదైతే రాళ్ళు వాళ్ళు నాటారో ముందు పని చేయడానికి, ఆ రాళ్ళన్నీ కూడా మన వీళ్ళే పీకిచ్చారు. ముందు ప్రభుత్వం అధిపతులే అంతా పీకిచ్చేసి అవి రాళ్ళు కూడా అమ్ముకున్నారు వాళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలిసినప్పుడు కూడా అదే అడిగాను. ఎందుకంటే ఒక్కొక్కసారి విజయవాడలో బిజీగా ఉంటే ఢిల్లీకి పోయినాడు. ఢిల్లీలో ఆ సందర్భంలో నేను ఉన్నా. అక్కడ పోయినప్పుడు కూడా ఫ్రీగా ఉంటే అడిగినాను, సార్ నాకేం వద్దు సార్, భైరవాంతిప్పకి 110 కోట్లు డబ్బులు వేయండి ఫస్ట్. రైతులందరికీ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదో చాలామంది 2018 నుంచి ఇప్పుడు దాకా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముందున్న ప్రభుత్వం కూడా వాళ్ళకి రైతులను ఏ విధంగా కూడా ఆదుకోలేదు, వాళ్ళకు ఒక్క రూపాయి కూడా డబ్బులు వేయలేదు. మీరు ఆ పని చేయాలంటే ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను, ఖచ్చితంగా డబ్బులు వేయిస్తాను, కొంత సమయం తీసుకుంటుంది, వేపిస్తానని చెప్పి మా నాయకుడు కూడా చెప్పాడు. అనంతపురంలో టవర్ క్లాక్ నుంచి వేసిన ఫ్లైఓవర్ని చూస్తేనే సరే ప్రభాకర్ చౌదరి గారు కావచ్చు, ఆయన నేను తెచ్చా అంటాడు. అంటే అనంత వెంకటరామరెడ్డి గారు హయాంలో జరిగింది. అనంత వెంకటరామరెడ్డి గారు, అమ్మినేని సురేంద్రబాబు గారే గుర్తుకొస్తారు అందరికీ కూడా. చాలా తక్కువ సమయంలో అనంతపురం పట్టణ ప్రజలకు ఒక చక్కటి ఫ్లైఓవర్ నిర్మించారు. చాలా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేశారు. అది చూసిన ప్రతిసారి అమ్మినేని సురేంద్రబాబు గారు ఖచ్చితంగా గుర్తొస్తారు అందరికీ కూడా. కానీ అలా గుర్తొచ్చేలా కళ్యాణదుర్గంలో కూడా ప్రజలకు మీరు గుర్తొచ్చేలా ఏ కార్యక్రమం చేపట్టబోతున్నారు? మనం ఏదైతే మన ప్రాంతానికి కళ్యాణదుర్గం ప్రాంతానికి అవసరమో మనం ఫస్ట్ అక్కడ ఉన్న రోడ్లను బాగు చేసుకోవాలి. మనకు అంత నిధులు అంటే కేంద్ర నిధులకు సంబంధించి అనంతపురం పట్టణంలో నేను అప్పుడు కాంట్రాక్టర్గా ఉన్నాను కాబట్టి దాన్ని మన ప్రాంతం మన ఊరు కాబట్టి దీన్ని అద్భుతంగా ఉన్న టైంలో దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదని అది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మన కళ్యాణదుర్గానికి కూడా కేంద్ర నిధులు తీసుకొచ్చి మనం ఏదైతే మనకు రింగ్ రోడ్ అనుకుంటున్నామో ఆ రింగ్ రోడ్డుకి సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కేంద్ర సంస్థలు ఏదైనా ఉంటే తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసి ప్రజలకు ఏ రకంగా మన కళ్యాణదుర్గం అంటే అగ్రికల్చర్ రూపంలో రైతుకు ఏం కావాలి, రైతుకి మన సేద్యం మీద 190% మంది అక్కడ సేద్యం మీద ఆధారపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఉపయోగపడేటట్టు అంటే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, తుంపర సేద్యం కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ సంబంధించిన వాళ్ళకి రైతులు దున్నుకోవడానికి ఇత్తుకోవడానికి ఇవన్నీ కూడా పరికరాలు కావచ్చు, ఇవన్నీ సమకూరిస్తే అంతకన్నా రైతులు ఆనందపడే రోజులు ఉండవని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద తీసుకుంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు మీరు? చాలా రాబోతున్నాయి రోజువారీగా. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, చాలా అందరూ కూడా 164 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ పోయి వాడడం జరిగింది. మేము అభివృద్ధి కావాలి, మీ కొంత సమయం పడుతుంది కేటాయించేకి అందరికి కూడా, నాయకులకు కూడా వాళ్ళు కొంత సమయం తీసుకొని మన ప్రాంతానికి కూడా అందరూ కూడా వచ్చే ఏర్పాటు కూడా చేసుకుంటా నాయకులు అందరూ మంత్రులను కూడా సంప్రదిస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని సంప్రదిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి ఎందుకంటే ముఖ్యంగా మాకు పవన్ కళ్యాణ్ గారితోనే ఎక్కువ పని ఉంటుంది. ఆయన అడుగుజాడల్లో కూడా మేము కూడా నడవాలి. పవన్ కళ్యాణ్ గారు నిధులు ఎంత బాగా ఇస్తే మా ప్రాంతం అంత అభివృద్ధి అవుతుంది. రోడ్లు లేవు అంటే ప్రతి గ్రామంలోకి సంబంధించి ఏ ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేవు. అంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండేది తాగునీటి సమస్య, రోడ్లు ప్లస్ సాగునీటి, 3 కూడా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి. అవి ఖచ్చితంగా అవన్నీ అయితే నెరవేరుస్తా, ప్రజలకు అందరూ కూడా సకాలంలో 5 సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తా. అవన్నీ కూడా
నెరవేర్చి నన్ను గెలిపించుకున్నందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటా. మీరేమో రుణం తీర్చుకుంటామా అనుకుంటామంటున్నారు. రేపటి రోజు చూసి మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో ఈ లడ్డు నెయ్యి కల్తీ అంశానికి సంబంధించి లేనిపోని మీరు ప్రచారాలు చేస్తున్నారు, మీ తిప్పుకొట్టే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రేపు ర్యాలీ చేపట్టారు. దాని గురించి ఏమంటారు? ప్రజలు చీకొడుతున్నారు తలారి రంగయ్యని. ఆ విధంగా ఈ సందర్భంలో తిరుమల లడ్డు పైన అతను ర్యాలీ చేస్తున్నా అంటే ప్రజలు చీకొడుతున్నారు. అవినీతి చేసిందే వాళ్ళు, ఆ లడ్డులో కలిపిందే వాళ్ళు, వాళ్ళ నాయకులు. దానిపైన ఈయన చేయడం ఏంటి? ఇంకా మా ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో ఇన్ని అవినీతులు అన్నీ బయటకు తీస్తున్నాం, బయటకు తీసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాంటి దానికి నువ్వు కప్పిపుచ్చుకోవడానికి పోయి ఆడబోయి నువ్వు అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు ఎవరు క్షమించరు. నువ్వు ఇలాంటివన్నీ కూడా మానుకోవాలా. ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాల్సిన సందర్భాలు కాదు నీకు. నువ్వు ఏదైనా ఉంటే ఇంకా అభివృద్ధి మీద మాట్లాడుకుందాం, ఊరికోరు పోటీ పడదాం. నేనేం చేయాలా, నువ్వేం చేస్తున్నావు అని నన్ను అడుగు, దానికి సమాధానం చెప్పుకుందాం ఊరికోరు. అంతే తప్ప లేనివన్నీ నిజంగా అవినీతి జరిగిన దాని మీద నువ్వు నానా రచ్చ చేయడం కూడా ప్రజలతో నువ్వు కొట్టుకునే రోజులు కూడా వచ్చాయని నేను తెలియజేస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మరి ఉన్న హనుమంతరాయ చౌదరి కావచ్చు, ఆయన కుమారుడు మారుతి కావచ్చు, ఇప్పటికీ మీతో అంటి ముట్టినట్లుగానే ఉన్నారు. ఏంటి ఎప్పుడు కలుపుకొని పోతారు వాళ్ళని? ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి సహకారము, నారా లోకేష్ గారి సహకారము, పవన్ కళ్యాణ్ గారి సహకారంతోనే నేను ఎన్నికల్లో గెలవడం జరిగింది. ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా మాకు ఈ నాయకుడైతే బాగుంటుంది అని ఒక ముక్కుమ్మడిగా వచ్చి ఒక ప్రాంతంగా ఏర్పడి మనకు అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళకు అంత నమ్మకం ఉంది. హనుమంతరాయ చౌదరి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దుక్కులు దున్ని వ్యవసాయం చేసి ఇక పళ్ళు కాచే టైంలో పళ్ళు తినకుండా అటు నుంచి అట వెళ్ళిపోయినారు ఉమామహేశ్వర నాయుడు గారు. ఇప్పుడు అదే ఉమామహేశ్వర నాయుడు గారు తిరిగి పార్టీలోకి వస్తానంటే కండవ కప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ముందు రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక రకంగా మాట్లాడాడు. తర్వాత కండవ కప్పుకున్నాక అదే చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడే వ్యక్తిని ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఆయన కండవ కప్పుకుంటే ప్రజలు చీకొడతారు ఆయన్ని. ఏంది రోజుకో పార్టీ, నువ్వేంది ఆ రోజు ఇట్లా అన్నావు మళ్ళీ ఇట్లా పోయినావు, నీ పరిస్థితి ఏంటి అంటారు. అది ప్రజలు కూడా ఎవరు కూడా క్షమించరు. ఆయన పార్టీలోకి రావడానికి ఎవరు కూడా ఇక్కడ దానికి సిద్ధంగా కూడా ఉండరు. పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న మీరు గెలిచారంటే క్యాడర్ కావచ్చు, ఇంకోటిగా నాయకులు కావచ్చు, వాళ్ళ సహకారం ఎంతో ఉంటుంది. కానీ వారికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు అసలు మీరు? పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం జెండాలు పట్టుకొని ఆర్నిషులు కష్టపడి మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పం మా పార్టీ క్యాడర్కి, నాయకులకి ఎంత గట్టి నమ్మకంతో వాళ్ళు ఎంత కష్టపడ్డారో పార్టీ కోసం, అంత కష్టపడిన వాళ్ళు మాత్రం నిజంగా నేను చెప్తున్నా, ఒక అన్నగా వాళ్ళకి చెప్తున్నా, నా బాధ్యత వాళ్ళని బాగా చూసుకోవడం, వాళ్ళకి అన్ని విధాలకు కూడా ఉండేటట్టు ఏ విధమైన నష్టం జరగకుండా చూసుకోవడం బాధ్యత నా పైన ఉంది. పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ మనసు కూడా అరే మేము తప్పు చేశామే, మేము పార్టీ అనవసరమైన పరిస్థితుల్లో మనం పార్టీకి సపోర్ట్ చేయలేకపోయినామే, పార్టీ మనకి ఎంతో ఇచ్చింది, ఈరోజు పార్టీ నుంచి ఆస్తులు సంపాదించారు, ఏమీ లేని వాళ్ళు కూడా వందల కోట్ల ఆస్తులు సంపాదించారు పార్టీ పేరు చెప్పి. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు పార్టీకి ద్రోహం చేస్తున్నారంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. అది ప్రజలే చూపిస్తారు. ఏ విధమైన తీర్పు ఇవ్వాలనేది కూడా వాళ్ళకి రాబోయే కాలంలో ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకెప్పుడు కూడా అవకాశం కూడా ఇవ్వరు ప్రజలు. ఎప్పుడు కూడా ఈ పరిపాలన ఇలాగే కొనసాగుతుంది. నేనైతే ఒకటే చెప్తున్నా, నాకు నమ్మి వచ్చిన పార్టీ నాయకుడు, కార్యకర్తకి నేను తోడుగా ఉంటా, ఒక అన్నగా ఉంటా, వాళ్ళకి అన్ని సహకారాలు అందించి నాకు చేరినంత వరకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఇంకోటి కూడా నేను చూస్తున్నాను, అనంతపురం జిల్లాలో వచ్చి రాగానే ఎవరైతే అక్కడ ఏదైనా కాంట్రాక్ట్లు పనులు పొంది ఏదైనా పరిశ్రమలు పెట్టాలని అక్కడికి వెళ్తే ఫస్ట్ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే బంధువులకు, ఎమ్మెల్యే తమ్ములకు, బామలకు కప్పం కట్టాలి. కప్పం కట్టింది ఎవరు పోయేయలేదు. అయితే కళ్యాణ్ దుర్గం మాత్రము పరిశ్రమల ఏర్పాటు కావచ్చు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి, విండ్ పవర్కి, వీటికి చాలా అనుకూలమైన ప్రాంతము. మరి మీ దగ్గర ఏమన్నా కప్పం కట్టాలా? కప్పం అనే పదం మన దగ్గర లేదు. ఒక తెలుసో తెలియకో ఒక ఆయన ఈ సోలార్ ప్లాంట్ సంబంధించి నేను గుడ్విల్ ఇన్ని కోట్లు ఇస్తానని చెప్పి వచ్చాడు. అయ్యా నాయన, నీ గుడ్విల్ నాకేం అవసరం లేదు, నువ్వు పని చేసుకో, నేను చెప్పిన వాళ్ళకి పని అంతే, ఉపాధి
గుడ్ విల్ అనే పదం ఇక్కడ తేవద్దు. ఆ, దయచేసి నాకు ఇలాంటి దానిపైన ఆశ కానీ కోరిక కానీ లేదు. ఆ, మా ప్రాంతం బాగుపడాలి, 10 మందికి ఉద్యోగాలు రావాలి, యూత్ అందరికి ఉద్యోగాలు రావాలి. ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో అన్ని రకాలకు కూడా ఉంటా. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు ఒకటే ఎవరైనా మీకు అట్లాంటి పరిస్థితి ఎవరి నుంచైనా ఎదురైతా అంటే సింగిల్ విండోలో నా దగ్గర అన్ని అనుమతులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మా ముఖ్యమంత్రి గారి నారా లోకేష్ గారి సహకారంతో అన్నీ కూడా నేను బాధ్యతలు తీసుకొని ఎప్పటికప్పుడు పూర్తి చేసే ఏర్పాటు తీసుకుంటా. మీరు ఉపాధి ఇవ్వండి మా ప్రాంతానికి. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పరిశ్రమలు పెట్టే ఒక వ్యాపారవేత్తలు ఎవరైనా కూడా ధైర్యంగా రావచ్చు అంటారా? ఖచ్చితంగా 100కి 100%, 100కి 100% వాళ్ళు ధైర్యంగా రావచ్చు. వాళ్ళకి నేను భరోసా ఇస్తున్నా, అన్ని రకాల సహకారం ఉంటుంది. ఒకటే వాళ్ళ భూసేకరణ కాడ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సహకారం ఉంటుంది. వాళ్ళు పొరపాటును కూడా కొంతమంది దొంగలు ముందు ఉన్నారు. ఆ దొంగల చేతిలో పడుకోకుండా వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే ఆ దొంగలు మేము భూసేకరణ చేయిస్తాం, రైతులకి ఏమవుతుందంటే వీళ్ళు ఒక రేటు ఇస్తారు, రైతులతో వాళ్ళు ఒక రేటు మాట్లాడుకుంటారు. అలాంటి లావాదేవీల్లో ఆ దొంగలు ముందు నడుపుతారు. అలాంటి దొంగల్ని మనం జాగ్రత్తగా గమనించి ఆ దొంగల్ని దూరం పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే అక్కడి నుంచి వస్తారో ఈ కంపెనీ వాళ్ళపైన ఉంటుంది. ఖచ్చితంగా నేను ఏదైనా కూడా అది ఏది కూడా ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటా. అన్ని రకాల కూడా సహకారం ఉంటుంది. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్తారు. ఖచ్చితంగా ఎలాంటి లాభాపేక్ష పెట్టుకోకుండా లేదు. ఇప్పుడు నేను కూడా ఒక వ్యాపారస్తున్నే, నాకు తెలుసు ఏ రకంగా ఇబ్బందులు వస్తాయనేది. నాగరాజు గారు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిజంగా చెప్పండి. కళ్యాణదుర్గ ప్రాంతం విండ్ ఎనర్జీకి కావచ్చు, సోలార్ ఎనర్జీకి కావచ్చు, ఒక పుట్టిన లాంటిది. అంటే చాలా అనువైన ప్రాంతం, చాలా అనువైన ప్రాంతం. అక్కడ వచ్చి జనరేట్ చేసే పవర్ చాలా మన ప్రపంచంలోనే పావగూడ, కమ్మదూరు మండలాల్లో వచ్చేది అత్యధిక 3వ స్థానంలో ఉంది అది. నేను ఒకటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సోలార్ ఎనర్జీ వాళ్ళకి చెప్తున్నా, మా ప్రాంతానికి రండి, మీరు మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి, అన్ని రకాలు కూడా మీకు అన్ని సహకారాలు అందిస్తాం. ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది. మాకు ఒకటే ఒక కోరిక, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కానీ మా ప్రాంత అభివృద్ధిలో మీరు ఎంతో కొంత పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా విన్నపం. ఖచ్చితంగా మీరు మా ప్రాంతానికి వచ్చి మీరు అభివృద్ధి చేయాల్సిందిగా కోరుచున్నా. అసలు చాలా గొప్ప విషయం చెప్పారు ఎమ్మెల్యే గారు మీరు. ఎందుకంటే నేను చూస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ అంటే ప్రభుత్వం ఎన్ని వసతులు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ కూడా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఎమ్మెల్యేను కలవాలి, లేదా ఎమ్మెల్యే అందుబాటులో బామర్దులను తమ్ములను అల్లులను కలవాలి, వాళ్ళ కప్పం కట్టాలి, కట్టకపోతే పనులు చేయించడం లేదు. ఇదే అనంతపురం జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక సోలార్ ఎనర్జీ అతనికి డబ్బులు కప్పం కట్టలేదని ఆపి కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేగా మీరు ఇంత ధైర్యంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారంటే నిజంగా ఇది పెట్టుబడిదారులకు, ఔత్సాహికులకు ఒక వరం లాంటిదండి. ఇంత ధైర్యంగా సింగిల్ విండోలో అన్ని అనుమతులు ఇప్పిస్తామంటున్నారు. ఒక అవకాశాన్ని ఉపయోగించుకోండి. రాష్ట్రంలో ఎక్కడా కూడా నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదేమో అనిపిస్తోంది మనకు. సురేంద్రబాబు గారు మొట్టమొదటిసారిగా పిలుస్తున్నారు, ఫ్రీగా రండి, మా నియోజకవర్గానికి రండి, పెట్టుబడులు పెట్టండి, ఎలాంటి అవినీతి అక్రమాలు వద్దు, ఎవ్వరికి రూపాయి చెల్లించకండి, డైరెక్ట్గా సింగిల్ విండోలో మీకు కావాల్సిన అన్ని అనుమతులు మేము ఇస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు ఆలస్యము? పెట్టుబడిదారులు ఎక్కడ ఉన్నా కూడా సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా కళ్యాణదుర్గంలో వాలిపోండి. మంచి ఎమ్మెల్యే ఉన్నారు, మీకు మంచి ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా అండి మిమ్మల్ని నమ్మి పెట్టుబడిదారులు వస్తే మాత్రము నా అదృష్టం అండి. నిజంగా అదృష్టం, నేను అదృష్టవంతుడిని. వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళకు కూడా గొప్ప వాళ్ళుగా భావిస్తాం, ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటాం. ఆయన కోరుతుంది అంటే ఒకటి, మాకేమీ అవసరం లేదు, మా నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించండి, అదే మాకు ఇచ్చే పెట్టుబడి అంటున్నారు. ఓకే, ఇక ఆలోచించండి పెట్టుబడిదారులు, ఇలాంటి అవకాశము ఎక్కడా దొరకదు, ఒక్కసారి ఆలోచించుకోండి. అమ్మినేని సురేంద్రబాబు గారు ఒక సామాన్య రైతు కుటుంబం ఈ స్థాయికి వచ్చారు కదా, జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా మీకు? అసలుకి నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే శ్రీలంకకు సంబంధించిన ఇన్సిడెంటే. ఏం జరిగింది అక్కడ? శ్రీలంకలో మా అందరితో, మా కుటుంబ సభ్యులు కొంతమందితో శ్రీలంకకి పోవడం జరిగింది. అక్కడ షంగ్రీలా హోటల్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన ఫస్ట్. నేను వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొని అక్కడే ఉన్న హోటల్లోనే ఉన్నా. నాతో పాటు మళ్ళీ ఒక 15 అర్ధ గంట తర్వాత రాజగోపాల్ వచ్చాడు. కూర్చొని తింటా అన్నప్పటికి ఒక పెద్ద శబ్దం, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ. ఆ బాంబ్ బ్లాస్ట్లో కనీసం అంటే ఒక
75 మందిలో 70 మంది చనిపోయారు ఆ హోటల్లో ఉన్న అందరూ కూడా. దాంట్లో బతికిన వాళ్ళు 5 మందిలో మేము ముగ్గురం, మిగిలిన వాళ్ళు బెంగళూరులో ఒక ఇద్దరు. మా అదృష్టం భగవంతుడు పునర్జన్మ ఇచ్చాడనే దాని మీదనే. బతికారు మీరు ఎక్కడున్నారు అప్పుడు? అక్కడే రెస్టారెంట్లోనే ఉన్నాం. భగవంతుడు అది ఎందుకు మామూలు బతికిచ్చాడో, అది ఏ రకంగా బతికాము అంటే కూడా ఒక మెరాకిల్. అది రెస్టారెంట్ లో ఉన్నారు అయినా కూడా బాంబ్ బ్లాస్ట్ అంతమంది చనిపోతే మీరు బతికారు. వాళ్ళ బాడీలు అన్ని బ్లాస్ట్లో కొడితే మా బాడీలు తగులుతానే వచ్చి వాళ్ళ అంటే వాళ్ళ అవయవాలు అన్ని శరీర భాగాలు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము బతికామంటే అదే పునర్జన్మ. సో ప్రజలకి మనం ఎప్పుడూ మంచి చేయాలనేది ఆ రోజే అనుకున్నాం. ఆ రోజు జరిగిన వచ్చిన పునర్జన్మతో ఈ రోజు ఈ ప్రజలకు మీరు సేవ చేయడానికి కారణము. ఖచ్చితంగా ఆ రోజు అనుకున్నాం, మాకేదో దేవుడు జన్మ రాశాడు. ఒక్కరికి కూడా ఏం కాలేదు, నాకొక్కడికే కాదు, నాతో పాటు ఉన్న ముగ్గురు కావచ్చు, ఇంకొక వ్యక్తి, ఇంకొక పార్ట్నర్ లిఫ్ట్ లో వస్తున్నాడు. ఆయన ఏదో చిన్న డబ్బులు కరెన్సీ మర్చిపోయాను కదా అని రూమ్ లేకపోయి ఆ కరెన్సీ తీసుకొని వచ్చేదానికి ఆ గ్యాప్ లో ఆ 2 నిమిషాల గ్యాప్ లో అతను బతికిపోయాడు. ఓకే. సో అదే మా అందరికి కూడా జన్మనిచ్చిన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆ దేవుడికి ఏ రకంగా నడుచుకోవాలనే దాని మీద మేము అట్లే నడుచుకుంటాం. ఈ రోజుకి అది గుర్తు వస్తే సంఘటన ఎలా అనిపిస్తుంది అసలుకి? పెద్దగా అంటే బతికాము, మంచి చేశాం కాబట్టి బతికాము. దాంట్లో మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు బతికిస్తానంటే ఇంకా మనం ఏం చేయాలనేది చూస్తున్నాం అంతే. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సురేంద్రబాబు గారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని ఆ రోజు ఆ ప్రమాదం నుంచి తప్పించి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రజల ముందు నిలబెట్టారు. ఇలాంటి జీవితాన్ని ఆ దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మీరు మరింత మంచి చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.